గ్రౌండ్ స్థాయి నాయకులు వాడుకొని రెచ్చగొట్టి ఈ రకంగా చేపిస్తా ఉన్నప్పుడు మనందరం కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కొట్టుకోవాల్సిన అవసరం మనకేమొచ్చింది? మనమందరం అనగారిన వాళ్ళం, కింద స్థాయిలో ఉన్నాం, పేదవాళ్ళం. మనల్ని ఏదో రకంగా మన పిల్లల్ని చదివించుకొని ప్రయోజకులు అవ్వాలి. దానికి ఎజెండాగా తీసుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల్ని చదివించి మనందరినీ కూడా గొప్ప వ్యక్తులను చేయాలి, డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లు చేయాలి, ఐపీఎస్లను చేయాలి, ఐఏఎస్లను చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే ఈ టీడీపీ కూటమి మాత్రం మనల్ని ఎప్పుడు నేరస్తులుగా చిత్రీకరించి ఒక పక్షం చనిపోయి ఉంటే మరో పక్షం జైలుకి వెళ్లే పరిస్థితిగా మరి వీళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే ఈ 20 నెలలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాకుండా లోకేష్ పాలన చేస్తా ఉన్నాడు అని చెప్పి అక్కడ లోకల్ గా ఉన్న టీడీపీ నాయకులు గుసగుసలాడుతా ఉన్నారు. ఇతని చేతికి వచ్చిన తర్వాతే మరి రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి అదేదో పుస్తకం రాశాడంట, ఆ పుస్తకంలో పగ తెచ్చుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడంట అని చెప్పి చెప్తా ఉన్న సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ లోకేష్ మన ఇంట్లో జ్వరం వచ్చో, జలుబు వచ్చో, ఇంకో రకమైన ఇబ్బంది వస్తేనే ఫీల్ అయిపోతాం మన పిల్లలకు, మన తల్లులకు. కానీ ఒక కుటుంబానికి తండ్రి పెద్ద దిక్కు లేకుండా చంపేపించారు.